బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. పార్టీలు చెబితే కోర్టులు బెయిల్ ఇస్తాయా అని ప్రశ్నించారు. న్యాయస్థానాలను అవమానించేలా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీలు లక్ష్మణ్, ఈటెల. అంటే కోర్టులు ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇస్తారా, ఒక వ్యక్తులు చెప్తే బెయిల్ ఇస్తారా? కోర్టు అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టులు ప్రయత్నిస్తే తప్ప వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు, పార్టీలు ఇచ్చే సూచనలకు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ ఇవ్వనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టుల ముందు మాట్లాడము జాగ్రత్తగా మాట్లాడాలి. నేను మాట్లాడినా, నేను కోర్టు గురించి మాట్లాడలే, బెయిల్ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ కవితకు బెయిల్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా బీజేపీ నాయకులను కలిసింది కాబట్టి బెయిల్ వచ్చిందని కౌంటర్ ఇచ్చిన. ఇవాళ ఏ రకంగా ఇవాళ కోర్టుల పని కోర్టులు, ఇవాళ శాసనకర్తలు శాసనాలు, అదే రకంగా ఇవాళ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పనిచేస్తూ ఉంటే ఇవాళ బీజేపీ ప్రమేయంతో, బీజేపీ ప్రభుత్వం ప్రమేయంతో బెయిల్ వచ్చిందంటే మీరు కోర్టును అవమానపరచడం కాలాన్ని నడుతున్నారు. ఇవాళ సాక్షాత్తు మీ అడ్వకేట్లు, ఇవాళ ప్రభుత్వ అడ్వకేట్లు రేవంత్ రెడ్డి ద్వారా ఇవాళ కోర్టుకు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి ఏ స్థాయికి దిగజారు. నిన్న సుప్రీంకోర్టు ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే ఎంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పనులలో ఉండి రాజ్యాంగాన్ని ఎట్లా అపాసం చేస్తున్నాడు ఇవాళ ఆ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.